మీ ఇంటికి 3 నెలలకు 6 నెలల లోపల వస్తుందని ఒక్కరికంటే ఒకరి రాష్ట్రంలో ఇచ్చారా? ఇచ్చారా? ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఒకరికి ఇవ్వలేదు. మీరేమో జగన్ యువతలను ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రాష్ట్రంలో ఎక్కడైనా 2 సెంట్ల స్థలం ఇచ్చి మనకు ఇల్లు కూడా కట్టించే బాధ్యత మీ పెద్ద కొడుకులాగా నేనే ఉంటానని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఆలోచించడం కూడా దానికోసం రేపు జరగబోయే జిల్లాలలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా తిరిగి ఇంటింటికి రేపు జరగబోయే ఎలక్షన్, రేపు నెల 19 జరగబోయే ఎలక్షన్ లో మనము మన శక్తిని ఒక రూపంలో మహేష్ యాదవ్కు అలాగే చంద్రన్న గారికి మనము విజయం సాధించే విధంగా కష్టపడాలని కూడా మీ ఉద్యోగాలు వచ్చాయ. బ్లాక్ లాస్ పశువులు సంవత్సరానికి మనకు వికలాంగులకు సంవత్సరానికి డిసెంబర్ లోపల దాదాపుగా 200 మంది అన్ని పేపర్లో కూడా రావడం జరిగింది. పింఛన్ పెట్టులో ఏమిచ్చారా? ఇప్పుడైతే 6,000 పింఛన్ వస్తుంది. ఓట్లేసి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాల్సిందిగా బాధ్యత మనందరిపై ఉంది కూడా. ఒకటి మనందరం కష్టపడి రేపు జరగబోయే కార్యక్రమంలో 19 జరగబోయే ఎలక్షన్ లో ఇప్పుడు తొందరగా వాలంటీర్లు కూడా తీసేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకాలు సృష్టిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను తొలగించి మళ్ళా జనాల ఆలోచన చేస్తే చాలా మంది కూడా వాలంటీర్ రాజీనామా చేయము. అన్నగారు మన చంద్రబాబు గారు 10,000 ఇస్తాము, నువ్వు 5,000 కూడా ఉన్నారు కాబట్టి మనమందరం కూడా వాలంటీర్ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు కూడా రాజీనామా చేయొద్దు. వచ్చే కాబట్టి నీకు 10,000 ఇచ్చే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు మనం చేస్తున్నాం. మన బడుగు బలహీన వర్గాల నేత 3 దశాబ్దాలుగా ఒక బాధ్యతగా ఆలోచించినటువంటి మా ఆత్మీయులు మన ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చండని గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆశిస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మానవత్వం అనేది పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ ఒకటే. దీన్ని ఎలక్షన్లో పోటీ చేయకోకుండా చేసే పరిస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా అయితే ప్రజలను ఇబ్బంది పెట్టచ్చో మార్గాలు అన్వేషించుకుని ఆ ఇబ్బంది పెట్టడం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని హత్య చేయడం, వాళ్ళ దోపిడీ చేసుకోవడం, రాష్ట్రాన్ని లూటీ చేయడం అనేక మార్గాలు ఎదుర్కొని మనందరినీ కూడా ఏ విధంగా దోచుకోవడానికి అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా గద్దె తిప్పాలి. మళ్ళీ భవిష్యత్తులో రావడానికి కూడా పడిపోయేటట్టుగా చేయాలి. మేము చెబితే 4 ఓట్లు పడతాయి, మీరు విభిన్న పత్రాలు చెప్తే 40 ఓట్లు పడతాయి. అందరూ కూడా జరిగిన పరిణామాలను మీరు ప్రచారం చేస్తే 40 ఓట్లు పడతాయి. మీరు ఆ బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా ఉంది. ఎందుకంటే 3,000 రూపాయలు ఇవాళ విభిన్న ప్రతిభావంతుల ఓటు హక్కు కానీ రాష్ట్ర ప్రజానేకానికి కానీ ఓటు హక్కు అడిగే నైతిక విలువ జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది నేను సభాముఖంగా మీ అందరూ కూడా తెలియవస్తున్నా. ఈ విషయాన్ని మీరు ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి. మీ అందరినీ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే రాయితీలు కావడం కానీ మిమ్మల్ని గుర్తించి మీరు ఏ విధంగా అయితే ఇబ్బంది పడకుండా ఉండాలి. అనేక మంది మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రతి దానిలో కూడా ప్రయారిటీ ఇస్తూ ఈ రోజున మీకు సమాజంలో గుర్తింపు రావడానికి
2024 అనేది ఇంకా 28 రోజులు మనకు ఎలక్షన్కి అవకాశం ఉంది. ఈ 29 రోజుల పాటు మీరందరూ కూడా పూర్తి సహకారాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. సొంతంగా ఇల్లు కట్టించాడా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఉద్యోగస్తుడిగా ఉన్న ఉద్యోగాలు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎవరికి ఇవ్వాలి ఓటు? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఓటు? పుట్టమని యాదవ్ గారికి ఎంపీగా ఇక్కడ ఎలుగురు అన్న చట్టానికి ఓటు ఇవ్వాలి. సైకిల్కి ఎందుకు వేయాలో తెలుస్తుంది మీకు? మీతో ప్రతి ఒక్కరి దగ్గర నేను వచ్చాను, జిల్లా మొత్తం తిరిగాను దగ్గరికి. ఇప్పుడు నుంచి ఇక్కడ వరకు కైకూరు పత్తి ఎల్లు వచ్చేదమ్మా. సీఎం చెప్పండి మీరు. నాయకులు వచ్చినప్పుడు మనం చెప్పితే సమస్య చెప్తే మనం కూర్చుంటే సరైన ఉన్నాం, 5 సంవత్సరాలు సరైన ఉన్నాం. అన్నాడు భరోసా ఇస్తున్నారు, మనకి భరోసా ఏంటి? మనం ఏదైతే చేస్తామో చంద్రబాబు నాయుడు రాకముందు ఆగేస్తున్నారు. మనకి శత్రువులు ప్రకటించారు కదా, కాపు స్టేట్మెంట్ వచ్చి చూసారు అందులో. అలాగే అన్నగారు పుట్టమనేశ్వర గారు ఇక్కడికి వచ్చారు. ఏలూరు అంటేనే ఏలూరు టీడీపీ కంచుకోట. మళ్ళీ అదే కంచుకోట మళ్ళీ నిర్మించుకుందాం. మనమే మన వికలాంగులందరూ కూడా 6,000 పింఛన్ కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు. అన్నగారు మేము అందరూ కాలు పట్టుకుని కోటేశ్వర గారు కానీ మా రాష్ట్ర గారు కానీ ఎక్కడైనా సరే వాళ్ళ కాలు పట్టుకుని చేపట్టి ఎందుకంటే సోదరులందరూ ఎక్కడైనా మనం పెట్టుకుని అయితే నాకు వాస్తవం చెప్పాలంటే చెట్టి గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి, చిన్న సుబ్బయ్య యాదవ్ గారికి, నాగభూషణ్ గారికి, అలాగే ఇవాళ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మీ అందరూ కూడా ఒక మాట చెప్పాలి. మీ అందరికీ పోరాటం చేయడానికి కోటేశ్వరరావు గారు ఎప్పుడో నుంచి మీ అందరూ పోరాటం కోటేశ్వరరావు గారు కష్టపడుతున్నారు మీకోసం. ఎన్నో ఏళ్ళ నుంచి ఒక టీడీపీ పార్టీలో ఉండి ఎంతో కష్టపడి మీ అందరికీ అండగా ఉండే ఎవరు ఉన్నారంటే అది కోటేశ్వరరావు గారు ఒకరు. ఇవాళ ఆయన స్పెసిఫిక్గా ఇవాళ రావడం ఇక్కడికి ధన్యవాదాలు. అలాగే ఇవాళ మీ అందరికీ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఒక్కసారి మీరు ఎవరైనా చెప్పండి అన్నా, ఎవరికైనా న్యాయం జరిగిందా?
పని చేసి రావాలంటే ఈసారి అది చంద్రబాబు నాయుడు గారు ఒకరే. మీ అందరికీ న్యాయం చేసింది ఇద్దరే కదా, ఈ ఇద్దరే కదా. టీడీపీ పార్టీ మీకు న్యాయం చేసింది కదా. ఇవాళ ఎట్టి పరిస్థితిలో టీడీపీ పార్టీని మళ్ళీ గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ టీడీపీ పార్టీ గెలవడం అంటే మీరందరూ గెలవడం, మీ అందరికీ మంచి మంచి పనులు జరగడం, మీకు ఉండే రైట్స్ అన్ని కూడా మీకు రావడం, ఇవన్నీ కూడా జరగాలంటే ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం. ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, ఇప్పుడే చంటన్న చెప్పినట్లు మీరు ప్రచారంలో ఉంటే, నేను ప్రచారం చేస్తే 2 ఓట్లు వేస్తారు, మీరు ప్రచారం చేస్తే 40 నుంచి 50 మంది ఓట్లు వేస్తారు. ఎందుకు మీకు మీరందరూ బాధ్యత తీసుకోమని ఎందుకు చెప్తున్నామంటేనా, ఈసారి టీడీపీ పార్టీ గెలవడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టాలన్నా, చింతలపూడి ప్రాజెక్ట్ కట్టాలన్నా, అలాగే మన ఏలూరు సిటీ స్పెషల్ స్టేటస్ రావాలన్నా, ఇక్కడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కూడా టీడీపీ పార్టీ రావాలి. మీ సహకారం ఎంతైనా అవసరం. మీరందరూ నాకు సహకరిస్తారని ఒకసారి చెప్పడంతో మీరు చెప్పండి. ఇవాళ మీ అందరికీ కూడా మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే 6,000 రూపాయలు నెలకి మీ అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ఏమని ప్రచారం చేస్తున్నారంటే, మేము వచ్చినాక ఈ కార్యక్రమాలు, ఈ వైఎస్ఆర్సీపీ చేసే కార్యక్రమాలన్నీ ఆపేస్తారని ఏదో ప్రచారం చేస్తారు. వాళ్ళు ఇచ్చేదానికంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తాం కానీ ఆపేది పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. అలాగే ఈ 2 నెలలు పెన్షన్ రాలేదని ఇది కావాలని చేస్తున్నారు. మేము వచ్చిన తక్షణమే ఈ 3 నెలల పెన్షన్ 4,000 కింద 6,000 కింద అందరికీ 3 నెలల పెన్షన్ ఇచ్చేస్తాం. అలాగే దివ్యాంగులకి వెహికల్స్, అంటే ఈ వెహికల్స్ కావాలని అందరూ అడుగుతున్నారు. దానికి ఒక ఎన్జిఓతో మాట్లాడైనా కానీ, ఎంపీ నిధుల్లో నుంచి అయినా కానీ మీ అందరికీ కూడా ఫ్రీగా ఈ వెహికల్స్ ఇవ్వడానికి మీ అందరికీ చేస్తాం. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి జరిగితే అప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చడం ఇప్పుడు నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తాం. అలాగే మీకు స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాం. అలాగే మీ ఆరోగ్య సమస్యలు వస్తే దాన్ని కూడా ఫ్రీగా మీరు వెళ్ళి ఆరోగ్యం చూపించుకోవడానికి అది కూడా ఫ్రీగా చేయడానికి మేము కష్టపడి అది అమలు చేపిస్తాం. అలాగే మీకు ఇల్లులు ఈసారి మేము వచ్చిన తక్షణమే మీ ఎవరికి ఇల్లు అవసరం ఉన్నాయో ఒక ఐడెంటిఫై చేసి మీ అందరికీ కూడా ఫ్రీగా ఇల్లు కట్టిస్తాం. ఇవాళ అభివృద్ధి అది టీడీపీ పార్టీ. ఇవాళ మీరు ఒకసారి జగన్ని చూడండి. ఇవాళ అతను అర్ధ రాష్ట్రం తిరిగేశాడు, బస్సులో తిరుగుతున్నాడు, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ వేసుకొని తిరుగుతున్నాడు. తిరుగుతున్న కాలంలో అర్ధ రాష్ట్రం తిరిగితే ఓడిపోతుందని తెలిసిపోయింది. తెలిసిపోతే ఏం చేయాలి? లాస్ట్ ఎలక్షన్లో ఏం చేశాడు? కోవిడ్ 19 స్టార్ట్ చేశాడు. అదైపోయినాక ఏం చేశారు? వాళ్ళ చిన్నాన్ని చంపారు. ఆ చిన్నాన్ని చంపి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పారంటారు. అసలు ఇవాళ ఎవరు చెప్పారంటే ఆ చిన్నాన్ని చెప్పమని ఎవరు చెప్పారు? ఆ చిన్నాన్ని వాళ్ళ సొంత బాబాయిని చంపింది ఎవరంటే అవినాష్ రెడ్డి. ఇవాళ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ ఈ 5 ఏళ్లలో వాళ్ళ చెల్లెలకి టికెట్ ఇయ్యరు. మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేదు, మనకేం న్యాయం చేయగలుగుతారు? మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మళ్ళీ కొత్త పడింది, అది కరెక్ట్ ఇక్కడ పడింది, ఎక్కడ పడలేదు. అసలు నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు ఒక యాక్టర్, నువ్వు ఒక డ్రామా బాజీవు. నీ పని అంతా ఎలా ఉందంటే ఏదో అందరూ ఈ రకంగా ఈ రకంగా యాక్టింగ్ చేస్తే ఓట్లు పడిపోతాయి, ఏదో సింపతి వస్తుంది అని ఆ పని నువ్వే చేయించుకోండి. మళ్ళీ నువ్వు చేయించుకోవడానికి కాకుండా అది టీడీపీ పార్టీ గవర్నమెంట్ చేస్తున్నట్టు. ఈ 40 ఏళ్ళలో ఎప్పుడైనా
ఇబ్బంది పెట్టాలన్నా ఒకరిని చెప్పాలన్నా ఉండే బుద్ధి ఎవరికి ఉందంటే ఈ జగన్కే. ఈ టైప్ బుద్ధులు వేరే ఉండవు, ఇతని ఈ రకంగా బుద్ధులు ఎవరు ఉండవు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. పిల్లలు బాగుండాలన్నా, యువత బాగుండాలన్నా, మహిళలు బాగుండాలన్నా, మీరు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈసారి టీడీపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ రావడం ఎంతైనా అవసరం ఉంది. మీరు అలాగే మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడైనా కానీ, మీ పట్టణాలకు వెళ్ళినప్పుడైనా కానీ, మీ గ్రామాలకు వెళ్ళినప్పుడైనా కానీ ఇవన్నీ కూడా మీరు జనాలకు తెలియజేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. జై జనసేన. అదేవిధంగా ముఖ్యంగా గౌరవనీయులు ఉత్తమ మహేశ్వర గారు సీడీ ఓపెనింగ్ చేయవలసిందిగా సాధారణ సుధీరన్న రండి అన్నారు. సుబ్బయ్య తీసుకోండి. జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్